భారత్ ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న 5 టెస్టుల సిరీస్లో భాగంగా మొట్టమొదటి టెస్ట్ మ్యాచ్లోనే ఇంగ్లాండ్ అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు ముందు 231 పరుగుల లక్ష్యాన్ని ఉంచగా ఇంగ్లాండ్ బౌలర్లు భారత జట్టును 202 పరుగులకే కట్టడి చేశారు. ఫలితంగా ఇంగ్లాండ్ జట్టు భారత జట్టుపై 28 పరుగుల తేడాతో చారిత్రాత్మక విజయాన్ని సొంతం చేసుకుంది. రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ బౌలర్లలో అందరికంటే ఎక్కువగా టామ్ హార్ట్లీ ఏకంగా 7 వికెట్లు పడగొట్టాడు. వంటి చేత్తో పటిష్టమైన భారత బ్యాటింగ్ ఆర్డర్ను కూలగొట్టి ఇంగ్లాండ్ జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని సాధించి పెట్టాడు. అంతర్జాతీయ కెరీర్లో మొదటి మ్యాచ్లోనే ఈ స్థాయి ప్రదర్శన చేయడంపై మ్యాచ్ ముగిసిన తర్వాత టామ్ హార్ట్లీ తన అభిప్రాయాన్ని సంతోషాన్ని వ్యక్తం చేశాడు. టామ్ హార్ట్లీ మాట్లాడుతూ ఏమన్నాడంటే, నిజాయితీగా చెప్పాలంటే ఈ విజయాన్ని నేను నమ్మలేకపోతున్నాను. పిచ్ నుంచి మంచి సహకారం లభించిందనడానికి లేదు, కానీ నేను బౌలింగ్ చేస్తున్నంతసేపు ప్రశాంతంగా ఉండాలని మాత్రం నిర్ణయించుకున్నాను. మొదటి ఇన్నింగ్స్లో బౌలింగ్ చేసినప్పుడే ఇక్కడ చాలా కఠిన పరిస్థితులు ఉన్నాయని అర్థమైంది. పిచ్ పై అనుకున్నంతగా బంతి టర్న్ అవ్వడం లేదు. ఇదే విషయంపై కెప్టెన్ స్టోక్స్తో పాటు కోచ్ బ్రెండన్ మెక్కలంతో కూడా మాట్లాడాను. ఇక మా డ్రెస్సింగ్ రూమ్ అనుభవం చాలా కొత్తగా ఉంది. నాకు తెలిసి ఇదే అత్యుత్తమ డ్రెస్సింగ్ రూమ్ అనిపించింది. మా కెప్టెన్ స్టోక్స్ మమ్మల్ని ముందుండి అద్భుతంగా నడిపించాడు. అతడు చెప్పిన దాని ప్రకారం మేము ఎటువంటి ఒత్తిడి తీసుకోకుండా స్వేచ్ఛగా బౌలింగ్ చేయగలిగాము. రెండో ఇన్నింగ్స్లో నేను కూడా పరుగులు చేయడం గొప్ప విషయం. జట్టుకు ఏదో ఒక విధంగా సహాయపడడం అనేది సంతోషకరం. బ్యాటింగ్ చేసేటప్పుడు ఎక్కువసేపు క్రీజ్లో ఉండడం వల్లనే పిచ్ పరిస్థితి ఏమిటి అనే దానిపై నాకు ఒక స్పష్టమైన అవగాహన వచ్చింది. మొదటి ఇన్నింగ్స్లో నేను బౌలింగ్ చేసినంత వేగంగా చేయాల్సిన అవసరం లేదని తర్వాత అర్థమైంది. భారత స్పిన్నర్లు రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ ఇద్దరి బౌలింగ్ నిశితంగా పరిశీలించాను. కొద్దిగా లెంగ్త్ మార్చుకుని బంతిని కొంచెం ఫ్లైట్ చేస్తే ఫలితం ఉంటుందన్న విషయం అప్పుడు అర్థమైంది. రెండో ఇన్నింగ్స్లో అదే అనుసరించాను. టీమిండియా మా కోసం ఇలాంటి పిచ్ను ప్లాన్ చేస్తే వాళ్ల బౌలర్ల టెక్నిక్ను వాళ్లపైనే ప్రయోగించి ఇన్ని వికెట్లు పడగొట్టడం చాలా ఆనందంగా ఉందని అన్నాడు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.